అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. ఈ పథకం జనవరి 22, 2024 తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సోలార్ పవర్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని పెంచడం, న్యాచురల్ ఎనర్జీని విద్యుత్ వినియోగంలోకి ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళడం. ముఖ్యంగా ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపై అప్ టు 3 kV వరకు మనకు 40% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. 4 kV to 10 kV వరకు 20% సబ్సిడీ ఉంటుంది. ముందుగా గమనించాల్సిన విషయం, ఇది కేవలం రెసిడెన్షియల్ హౌజెస్కే అప్లికేబుల్ అవుతుంది. కమర్షియల్ స్పేస్కి ఈ స్కీమ్ అనేది వర్తించదు. ఈ సోలార్ ప్యానెల్ అనేది గ్రిడ్కి కనెక్ట్ అయి ఉండాలి, నెట్ మీటర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. డిఆర్సి ప్యానెల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా, సోలార్ సెల్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ ఇండియాలో అవుతాయో అవే యూజ్ చేయాలి. ముఖ్యంగా ఈ సోలార్ రూఫ్ టాప్ స్కీమ్స్ ద్వారా మన ఫ్యూచర్ జనరేషన్ ఒక ఎనర్జీ సేవింగ్స్ని, మనం ఎమిషన్ సేవింగ్స్ని, అలాగే ప్రకృతిని కూడా మనం కాపాడడం అవుతుంది. ఇప్పుడు ఈ స్కీమ్ని మనకు సబ్సిడీ ఎలా పొందుతాం అనేది solarrooftop.gov.in వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే మీకు అక్కడ ఒక క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. మీకు ఎంత అవసరం ఉందో అక్కడ 1 kV, 2 kV, 3 kV అని క్యాలిక్యులేట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ముఖ్యంగా ఇది 200 SFT మినిమం ఏరియా ఉండాలి. ఈ సోలార్ ప్యానెల్స్ని పైన పెట్టే మన ఖర్చు 5 yearsలో మనకు రికవరీ అయిపోతుంది. అలాగే 25 years వరకు మనం ఇది సోలార్ ప్యానెల్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తాం, 1 kVకి 18,000 సబ్సిడీ ఉంది. అప్ టు 3 kV వరకు మనకు 54,000 సబ్సిడీ ఉంటుంది. వెండార్ కాస్ట్ 1 kVకి మనకు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు రిజిస్టర్డ్ వెండర్స్ అయితే 70,000 పర్ kV. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 kV అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే 2,10,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అందులో సబ్సిడీ 54,000 సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది కాబట్టి మనకు 1,56,000 పడుతుంది టోటల్గా. సో ఈ సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏదైతే గృహ వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్ ఉంటుందో అది మనం గవర్నమెంట్కి రిటర్న్గా మనం సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి ఒక 50 యూనిట్లు మనం జనరేట్ చేస్తే అందులో 30 యూనిట్లు వాడుకున్నట్టయితే మిగతా 20 యూనిట్లు మనం గవర్నమెంట్కి సెల్ చేసి మంత్లీ మనం ఎన్ని యూనిట్స్ అయితే సెల్ చేస్తామో దానికి అమౌంట్ కూడా మనకు రావడం జరుగుతుంది. సోలార్ ప్యానెల్స్ని ఎంకరేజ్ చేయడం ద్వారా సోలార్ ఎనర్జీని మనం గృహ వినియోగదారంలో చేర్చడం ద్వారా ప్రకృతికి మనం ఎంతో మేలు చేయడం జరుగుతుంది. అలాగే ఆర్థికంగా కూడా మనం బలోపేతం అవడానికి అవకాశం ఉంది. భారత్ మాతాకి జై.